హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండగని ఊరికి వచ్చాం కదా. వచ్చిన వాళ్ళం ఊరకుండకుండా ఈ ఊరి దగ్గరే మా అమ్మ వాళ్ళ ఊరికి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదులేండి. దగ్గరే వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది పెన్నా నది అంటారు కానీ సోమశిల ప్రాజెక్టుకి వెళ్ళే వాటర్ అని కూడా అంటారు. క్లారిటీగా అయితే నాకు తెలియదు. కడప డిస్టిక్ ఒంటిమిట్ట మండలం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నది. చాలా వాటర్ అయితే స్టోర్ చేసి పెట్టి ఉన్నారు. చాలా వాటర్ అయితే ఉంది. బాగా మునగడానికి చేపలు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ బాగా ఏమంటారు, ఫారెస్ట్ ఏదో అంటారు చూడండి, అలాగా డెవలప్ చేస్తున్నారు. టూరిజం లాగా ఎవరైనా వచ్చి చూడడానికి ఉండడానికి కూడా ఇదంతా డెవలప్ చేస్తున్నారు. ముందైతే చూసేదానికి కూడా అలవ్ లేదు. ఇప్పుడైతే కొంచెం ఏర్పాట్లు చేసినారు. చుట్టూ కంచె వేసి మనుషులు ఎక్కడ దేనిల దగ్గర పోయి చూసి వచ్చేదానికి పెట్టినారు. ఇంకా అట్లయితే ఇంకా మేము అందుకని చెప్పేసి ఎలాగో మధ్యాహ్నం భోజనం చేసి నిన్న పోయినాం. మేము నిన్న అంతా ఇంకా అన్నం తినేసి మధ్యాహ్నం నిప్పట్లు కారాలన్నీ కాల్చేసి ఇంకా అంతా పని అయిపోయినాక పోయినాం. జస్ట్ అట్ట మునిగొచ్చామని. ఇంకా మా వాడికి అయితే ఒక చేప కూడా దొరికింది. ఇక్కడైతే ఫోటోలు తీసుకోను. మామూలుగా ఇక్కడ సినిమాలు షూటింగ్ కూడా చేస్తుంటారు. మంచి ప్లేస్ అయితే, వ్యూ అయితే చాలా బాగుంది. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా కూడా ఉంటుంది వాతావరణము. పిల్లోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేసినారు. ఎలాగో పండింది కదా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంక అందరు వచ్చేసినారు. ఇంకేడైంది అడవి చిక్కుడు అంట. ఇది నేను తమ్మకాయ అనుకున్నా, తమ్మకాయలు అయితే కాదు. ఒక చెట్టు ఇతనం అదే ఎట్లా పడిందో ఏమో, మొత్తం నా వెనక సైడ్ అంతా అల్లుకొని పోయింది అది. ఇంకా మా చిన్నోడు కూడా అంట, మేమైతే మునగలేదులేండి, జలుబు ఉందని ఇంకా అక్కడ కూర్చొని వాటర్లో రోజుసేపు అలాగా చాలాసేపు 1-2 గంటలు గడిపి వచ్చేసినాము. ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ చూడాలని కూడా చూడండి. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ ఫారెస్ట్ అదేమంటారు, కొండని ఎక్కుతూ ఉంటారు కదా, అడ్వెంచర్ అని అట్లా చేస్తూ ఉంటారు. ఈ ఊర్లో పిల్లలు చాలా మంది అయితే ఎక్కిపోవడానికి చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి, పైకి ఎక్కి దిగచ్చు. చాలా కష్టం అయితే పోతూ ఉంటారు. లైవ్ పెడదాంలే ఏడే చూడడానికి బాగుంటుందిలే అనుకుంటే అసలు సిగ్నల్ అనేది లేదనమాట అక్కడ. ఇంకా మా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఇంకా చాలా నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయంటే ఎంత ఎక్కువ. మేము ఇంతకుముందు పోయిన సంవత్సరం పోయినప్పుడు అసలు సన్న కాలువలాగా బారేటివి. అసలు ఇప్పుడైతే మేము సుమారుగా వాటి మధ్యలో వరకు ఖాళీ ఉన్నది. అప్పటి వరకు పోయినాము. ఇప్పుడు చాలా ఎక్కువే పెరిగి ఉన్నాయి నీళ్ళు అయితే. ఇంకా మా అక్క అయితే ఫుల్ మునిగింది. మేమైతే మునగలే. నిన్న మునిగొచ్చి ఇంకా జలుబుతో ఉంది అనమాట. ఇదిగోండి ఈ కొండ ఎక్కి దిగుతూ ఉంటారు. మా సాజిద్ గాడికి అయితే వాళ్ళ నాన్న అట్ట చేప కనొచ్చింటే అట్ట బయట వేసినాడు. దాంతో ఆడుకునేసేపు మళ్ళీ ఫ్రై చేసి తింటా అని చెప్పేసి చేయించిందాక నీళ్ళే తీరేసినాడు. ముందైతే పాపం అని చెప్పినాడు. మళ్ళీ అయితే ఎంజాయ్ చేసినాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ, బాయ్.